హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేమైతే ఇద్దరం కలిసి పొద్దున్నుంచి డిస్కస్ చేస్తూ ఉన్నామన్నమాట. మా బావకి ఈరోజు హాలిడే ఉండింది. ఇంటి దగ్గర ఉంటే మాత్రం నేను మామూలుగా సతాయించాను. ఏం చేయమంటావు అని ప్రతిరోజు సతాయిస్తూ ఉంటాను. ఇది మాకు మామూలు అయిపోయింటుంది. మనం కూడా ఏం చేస్తాం చెప్పండి, మనకు ఇంకా తెలియదు కదా. ఏదన్నా చేస్తే అదెందుకు చేసావంటారని చెప్పేసి నేను ప్రతిదీ అడుగుతూ ఉంటాను. మార్నింగ్ ఏం చేయాలి, ఆఫ్టర్నూన్ ఏం చేయాలనేసి. సో ఈరోజు అలాగే అడుగుతూ విసిగిస్తున్నా అని చెప్పి ఇంకా నేను చేస్తాను పదా అని నాతో పాటు కిచెన్లోకి వచ్చేసాడనమాట. ఏమున్నాయని చెప్పి చూస్తే ఇంట్లో వెజిటేబుల్స్ కూడా అయిపోయినాయి. బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి మార్నింగ్. యాక్చువల్గా మా ఇద్దరికి బద్ధకం అయ్యి మార్నింగ్ అయితే తెచ్చుకోలేదు. ఇంకా ఎగ్స్ ఉంటే దాంతో మాత్రం కర్రీ చేస్తా అనేసి చెప్పాడు. నేనైతే ఇక్కడ మొత్తం మనకు యూట్యూబ్లో వచ్చిన కామెంట్స్ ఉంటాయి కదా, దాని గురించి అట్లా చెప్తూ నవ్వుకుంటూ ఉన్నాం. అది పాజిటివ్గా వచ్చినా నెగిటివ్ వచ్చినా నేనైతే దాన్ని కామెడీగా తీసుకొని నవ్వుకుంటాను. సో ఎందుకంటే ఎక్కువ నెగిటివ్ తీసుకున్నంత మనకు పిచ్చెక్కుతుంది. సో అందుకే అట్లా తీసేసుకుంటాను అనమాట. అలాగని మంచిగా పెట్టినవి అయితే నేనేమి చెప్పలేండి. ఇట్లా నెగిటివ్గా పెట్టినవి మాత్రమే నేను ఊరికి అట్లా కామెడీ ఫన్గా చేసేసి వదిలేస్తాను అనమాట. ఇంకా మ్యాటర్కి వచ్చేస్తే ఏం కర్రీ చేస్తున్నామంటే ఎగ్ ఆమ్లెట్ వెల్లుల్లి కారం అనేసి మేమేదో మాకు తెలిసిన పేరు పెట్టేసుకున్నాం దానికోసం ఫస్ట్ అయితే ఎగ్స్ తీసేసుకొని ఎగ్స్ని నార్మల్గా ఆమ్లెట్ వేస్తాం కదా, సో డైరెక్ట్గా ఆమ్లెట్ లాగా వేసేసి ఆయిల్ వేసుకొని, అదేంటో ఈ అబ్బాయిలు ఎగ్స్ కానీ నాన్ వెజ్ కానీ ఎందుకు భలే సింపుల్గా ఈజీగా బాగా టేస్టీగా చేస్తారు. నాకైతే అసలు అర్థం కాదు. నేను ఏ వంట చేసినా పర్లేదు, బాగానే ఉంటుంది అన్నీ, కానీ ఎగ్స్ మాత్రం మా బావ చేస్తే వేరే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట. నాకు బాగా అనిపిస్తుంది. ఎందుకో తెలియదు. ఒకవేళ మన వంట మనకు తిని బోర్ కొట్టిందా, లేకపోతే ఇట్లా వీళ్ళు బాగా చేస్తారా అనేది నేను ఒప్పుకోను అనమాట. బాగా చేస్తాడంటే బాగానే చేస్తారులేండి, అది డైరెక్ట్గా చెప్తే ఇంకా పైనకి కూర్చుంటారని చెప్పేసి నేను చెప్పాను మోస్ట్లీ. ఫస్ట్ అయితే ఇట్లా ఆమ్లెట్స్ అన్ని ఫస్ట్ వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇంకొక ఎగ్ కూడా ఉండింది. ఎక్కువ ఎగ్స్ ఏం వేసుకోవట్లేదు, జస్ట్ ఒక 2 ఎగ్స్తో చేసుకుంటాం. మళ్ళీ ఫ్లాప్ అయిపోయింది అనుకోండి, అది తినలేం పాడేయలేము. సో ఎక్కువ ఎగ్స్ కాకుండా ఒక 2 ఎగ్స్తో చేసుకుంటున్నాం. ఇక్కడ మేమైతే సాంగ్స్ పెట్టుకున్నాం సైడ్కి. సో అందుకే నేనైతే దానికి కొంచెం చీరప్ చేస్తున్నాను అనమాట. మంచిగా డ్యాన్స్ చేస్తే కుకింగ్ మంచిగా వస్తుంది అని చెప్పేసి నేను నమ్ముతాను. అదే హ్యాపీగా చేస్తే కుకింగ్ బాగా వస్తుందని. నేనైతే ఇక్కడ వేసిన ఉంటే తింటున్నా అని చెప్పేసి మా బాబు ఇంకా కొడుతున్నాడు. ఉండేవే 2 ఉండే, నువ్వు అవే తినేస్తే ఏం తింటామని చెప్పేసి. ఆమ్లెట్స్ మళ్ళీ డైరెక్ట్గా వేయకుండా దాన్ని అయితే ఒక 4 పీసెస్గా కట్ చేసినాడు, 2 కలిపేసి. ఇంకా నేను వేస్తాను పోపు అని చెప్పి వచ్చి వేసాను అనమాట. ఏం లేదు, జస్ట్ అదే ఆయిల్లో కొంచెం శనగపప్పు, ఇంకా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని వేయించుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకొని వేయించుకోవాలి. ఎక్కువ టైం ఏం పట్టలేదు దీనికి. ఇద్దరికి కొద్దిసేపు అట్లా ఏమంటే మేము టైం చూసుకోలేదన్నమాట. ఇద్దరం ఎంజాయ్ చేస్తూ చేసాం కాబట్టి. నేనేదో కష్టపడి వంటలన్నీ నేర్చుకుంటే అదేదో మా బాబాయ్ మొత్తం నేర్పించినట్టు మాట్లాడుతున్నాడు చూడండి. నేర్పించాడని అన్ని తనే నేర్పించినట్టు చేసేస్తున్నాడు. ఏది మొహం చెప్పి నీ ముఖం వస్తా నీకు. నీకే నేను నేర్చుకుని నువ్వే నేర్పించలే నాకు, నేనే నేర్చుకున్నా. నేను చేశాను. బాగుంటే నేను చేశా, బాగాలేకపోతే నువ్వు చేసావు. సరే, నేను చేస్తే బాగుంది. ఓకే. చూసారా మా కాన్ఫిడెన్స్ లెవెల్స్. ఏదో నేను కొంచెం పోపు వేసినందుకు నేను బాగా చేశాను, ఎగ్ ఆమ్లెట్ వేసి తర్వాత చేసేందుకు మా బావ బాగా చేశాడనేసి ఇద్దరం అట్లా గొడవ పడుతూ ఉంటాము. మొత్తానికైతే ఎలాగో ఎగ్ కర్రీ అయితే చేసాము. సో ఇది ఎలా ఉందో నేను టేస్ట్ చేసి కూడా చెప్తాను మీకు. కొంచెం వంట చేసాం అయితే పెంట చేస్తాం. ఈరోజు నేను ఉన్నాను కాబట్టి అంత పెంట ఏం లేదు, నార్మల్గా ఉండింది అనమాట. కర్రీ అయితే బాగానే ఉండింది, కొంచెం డిఫరెంట్గా ఆమ్లెట్తో చేసాం కాబట్టి. ఇంకా నేనైతే ఇద్దరం కలుపుకొని తినేసాము. మంచిగా ఉంది టేస్ట్. ఎలా ఉంది అంటే ఏమంటున్నారో చూడండి. టేస్ట్ ఎలా ఉంది? నా నవ్వు చూసి భయపడకండి. సరే మరి వెళ్ళొస్తాను, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.